హాయ్ యూట్యూబర్, ఈరోజు పెరుగు గారెలు చేసుకుందాం అని అనుకుంటున్నాం. సో గారెలు రెడీ, పెరుగు రెడీ, కమాన్. ముందుగా కొద్దిగా మజ్జిగ నీళ్ళు తీసుకున్నాను. అందులో కొంచెం గారెలు వేసి ఆ వాటర్ ఆ గారెలో వెళ్ళేటట్లుగా డిప్ చేసుకోవాలి. చక్కగా వాటర్ మొత్తం, ఆ మజ్జిగ వాటర్ మొత్తం పెరుగులో వెళ్ళిపోయేటట్లుగా చక్కగా చేసుకోవాలి. గారెలేంటి నల్లగా ఉన్నాయని అనుకోండి. ఓకేనా? సో చక్కగా వాటర్ మొత్తం అందులో సోక్ చేసుకునేంత వరకు, గారెలు డ్రైగా ఉన్న గారెలు సోక్ చేసుకునేంత వరకు మనం కొద్దిగా అదుముతూ గారెల్ని ఆ మజ్జిగలో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగుని కొంచెం తీసుకొని చక్కగా పెరుగు మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని, పెరుగు మనకి ఎంత గారెలకి ఎంత క్వాంటిటీ పెరుగు కావాలని తక్కువ గారెలు తీసుకున్నాను కనుక ఒక చిన్న ప్యాకెట్ పెరుగుని తీసుకున్నాను. సో చక్కగా దాన్ని మనం స్మాష్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. బ్యాటర్ అనేది కొంచెం చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. మనం సాల్ట్ నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను. సో మీరు వేసుకొని కొద్దిగా చక్కగా ఇలా బీట్ చేసుకోండి. మనకి ఎంత పెరుగుకి గారెలకి కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ టైంలో కొద్దిగా అంటే మనకి ఆ పెరుగుకి సరిపోయినంతగా ఉప్పుని అనేది వేసుకోవాలన్నమాట. చక్కగా కలుపుకోండి, ఇందులో కూడా ఉండలు లేకుండా. ఇప్పుడు మనం మజ్జిగలో ముంచి పెట్టుకున్న గారెల్ని ఈ పెరుగు దీంట్లోకి వేసేద్దాం. చక్కగా మీకు ఎక్కువగా కావాలనుకుంటే, పెరుగు తిక్కుగా కావాలనుకుంటే మీరు ఇంకో ప్యాకెట్ అనేది మీరు వేసుకోవచ్చు. చక్కగా దీనికి మనం చక్కగా అన్ని సదసాం కదా, కొద్దిగా వాటర్లో పెరుగులో డిప్ అయ్యేటట్లుగా చక్కగా ముంచేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీంట్లో పెరుగు గార్లికి పోపు అనేది చాలా ముఖ్యం అనమాట. ఆ పోపుని ఎక్కువ ఆయిల్ తీసుకున్నా మనకి ఆయిల్ అయిపోతుంది కదా, కొంచెం ఆయిల్, అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అండ్ కరివేపాకు కూడా. ఆ కరివేపాకు వేసేటప్పటికి ఇది చిటపట్లు అనేది మా మీదకి ఎగిరాయండి. మా అబ్బాయి చూడండి, కెమెరా పెట్టుకొని అంత దూరంకి పరిగెడతాడు. చూసారా? కొంచెంగా బ్రౌనిష్ వచ్చేటప్పటికి అయింది కదా, అది తీసుకెళ్ళి మనం ఆ పెరుగు దాంట్లో వేసేయడమే. ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి అనుకున్నా పసుపు వేసుకోవచ్చండి, కానీ నేను పసుపు అనేది వేయలేదు. సో మీ ఇష్టం, నేనైతే స్కిప్ చేసేసాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో పెరుగు గారెలు అనేవి రెడీ అయిపోయాయండి. ఓకేనా? చక్కగా రెడీ చేసుకొని తినండి. అదిరిపోయే పెరుగు వడ రెడీ. టేస్ట్ చేసి నేను చూస్తాను, మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ JBF, జబీనా బేగం ఫుడ్స్. ఓకే, బాయ్ బాయ్.